మన విమానము వస్తుంది, రాకుండా పోదు. మనము బయలుదేరి వెళ్తాము. ఇక్కడ విమానాశ్రయంలోనే ఎవ్వరం ఉండిపోము. మనిషి చావు పుట్టుకలు కూడా అంతే. ఇక్కడ ఎవరికి స్థిర నివాసము ఉండదు. ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ముందు వెళ్లే వాళ్ళు ముందు వెళ్తారు, వెనక వెళ్లే వాళ్ళు తర్వాత వెళ్తారు. మొత్తానికి అందరూ వెళ్తారు. ఉన్నంతసేపు ఇది నాది, అది నాది అని అనుకుంటాము. మనది అనుకున్న వాటిని చూసి మురిసిపోతాము. మన వారనుకున్న వారిని ముద్దులాడుతాము. నిజానికి మనదంటూ ఏదీ లేదిక్కడ. మనం పుట్టినప్పటి నుంచి మన వెనకే నీడలాగా మృత్యువు పొంది ఉంటుంది. కొన్ని సమయాల్లో మనకు నీడ కనబడనప్పుడు మృత్యువు మాయమైందనుకుంటే పొరపాటే. మనం శాశ్వతంగా మాయమైనప్పుడే మన నీడ కూడా పూర్తిగా మాయమవుతుంది.